హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ సెషన్. అలాగే మెడిటేషన్ కూడా చేసుకుంటాము. సో టుడే ఈజ్ సెషన్ 4 అండి. నిన్న చాలా చక్కటి ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర మనము సెకండ్ చాప్టర్ ఎండ్ చేసుకున్నాము. చాలా చిన్న చాప్టర్స్, ఫస్ట్ అండ్ సెకండ్. ఈరోజు థర్డ్ చాప్టర్లోకి వస్తున్నాము. నిన్న ఎక్కడ ఎండ్ చేశాము? వాళ్ళు ఆ విమానంలో నుంచి బయటకు వచ్చేసారు, ఎక్కడ అద్దాలు పగలలేదు. అలాగే ఒక భవంతిలోకి వచ్చారు, అదొక పెద్ద వరండా లాగా ఉంది, అటు ఇటు రూమ్స్ ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏ డోర్లు బద్దలు అవ్వలేదు, డైరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేసి ఉన్నారనమాట, మనకి సినిమాల్లో చూపించినట్లుగా. సో వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అక్కడ ఒక ఎలివేటర్ ఉంది. ఎలివేటర్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ఒక వయసులో ఉన్న యువకులు ఇద్దరు, ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒకరి తర్వాత ఒకరు ఆ ఎలివేటర్లో నుంచి రావడం గమనించారు. గమనించేసి తర్వాత ఇద్దరికి ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారనమాట. ఈయనకైతే రిచర్డ్ గారికి వాళ్ళ ఆవిడ ఊపిరి ఆ వేడి తగులుతోంది. అంత దగ్గరగా వచ్చేసింది, ఆమె నిశ్చేష్టురాలైపోయి. ఎందుకు అనంటే అక్కడ ఎదురుగా అంతకన్నా ముందు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. 16 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు, మన రిచర్డ్ అండ్ లెస్లీ కూడా ఇదే ప్లేస్లో కలుసుకున్నారు. ఆ ప్లేస్ అంతా ఈవిడకు సుపరిచయంగా ఉంది, ఆయనకి ఇంకా గుర్తుకు రాలేదు. అక్కడ స్టాప్ చేశారు. దాని తర్వాత మనం చదువుదాం. థర్డ్ చాప్టర్, యువ లెస్లీ ప్యారిష్తో పరిచయం. యువ యువ అని రాశారు అంటే యంగ్గా ఉన్నప్పటి లెస్లీ పారిస్తో పరిచయం. లెస్లీ అంటే ఎవరు? మన రిచర్డ్ గారి వైఫ్, మన హీరోయిన్ అని చెప్పొచ్చు ఈ బుక్లో. సో యువ ఏంటి, ఎందుకు రాశారో చూద్దాం. మేము ఆశ్చర్యపోతూ మాట్లాడుకుని బిగుసుకుపోయాము. ఆ యువ లెస్లీ యువ రిచార్డ్ని కన్నెత్తి కూడా చూడకుండా వేగంగా ఎలివేటర్ పక్కనున్న వరండా ద్వారా పరుగలాంటి నడకతో తన గదివైపుగా నడవసాగింది. అంటే వీళ్ళ ఎదురుగా ఉన్న ఆ ఎలివేటర్ నుంచి బయటకు వస్తున్న, లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు ఎవరు అంటే వీళ్ళలాగే ఉన్నారు. ఇప్పుడు లెస్లీ ఎంతో కొంత వయసుతో ఉంది కదా, 13, 14, 45 ఇయర్స్. అక్కడ ఉన్నది యంగుగా ఉన్నప్పటి లెస్లీ, అలాగే యంగుగా ఉన్నప్పటి రిచర్డ్. అంటే 16 సంవత్సరాల క్రితం వీళ్ళు ఎవరో వాళ్ళే ఇప్పుడు వీళ్ళకి ఎదురుగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం మనం మాట్లాడుకోవడానికి మన రిచర్డ్ లెస్లీతో పాటు వాళ్ళు 16 సంవత్సరాల క్రితం ఏంటో ఆ రిచర్డ్ లెస్లీ కూడా ఉన్నారు. రెండు జంటలుగా ప్రస్తుతానికి మనము ఊహించుకుందాం, కథ అర్థం చేసుకోవడానికి. వాళ్ళిద్దరూ ఆ ఎలివేటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఈ లెస్లీ, ఆ యువ లెస్లీ ఏంటంటే కనీసం రిచర్డ్ని కూడా చూడట్లేదు. జస్ట్ అపరిచయస్తుల్లాగా లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసారు. టకటక ఆమె దారిన ఆమె వెళ్ళిపోతూ ఉందన్నమాట. వీళ్ళకి అదే ఆశ్చర్యము, ఏంటి ఇద్దరు ఎగ్జాక్ట్లీ మనలాగే ఉన్నారు, ఇది 16 సంవత్సరాల క్రితం మనం కలుసుకున్న ప్లేసే కదా, అసలు ఏం జరుగుతోంది, ఎవరు వాళ్ళు అన్న సంభ్రమాశ్చర్యాలతో వీళ్ళున్నారు. చూద్దాం. మేము ఆశ్చర్యం నుంచి తేరుకునేసరికి వారిరువురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు అలా ఉండిపోయారు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎదురుగా ఉన్న ఆ యువ లెస్లీ, యువ రిచర్డ్ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళేం కలిసి రాలేదు. ఒక లిఫ్ట్లో ఆయన ఉన్నారు తప్పిస్తే ఇంకా వాళ్ళ మధ్యలో ఏది రిలేషన్ లేదు. జస్ట్ ఆ బిల్డింగ్లో ఉన్న ఇద్దరు మాత్రమే వాళ్ళు అక్కడ. అప్పుడు తిన భార్య, మన హీరో రిచర్డ్ యొక్క భార్య లెస్లీ అంటుందట, ఏ లెస్లీ ఆగు అని చెప్పేసి అంటుంది. ఎవరినంటుంది? తన ఎదురుగా కనిపిస్తున్న యువ లెస్లీ ఉంది కదా, ఆమె టకటక వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఆగు అని చెప్పేసి అంటోంది. యువ లెస్లీ ఆగి ఎవరో పరిచయస్తులు పిలుస్తున్నారని భావించి వెనక్కు తిరిగింది. కానీ మమ్మల్ని గుర్తించలేకపోయింది. బహుశా అక్కడ మసక చీకటి ఉండడం వల్ల ఆమె మమ్మల్ని గుర్తించలేకపోయి ఉండవచ్చు. నేనేం చేస్తానంటే మన కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి బిగ్ రిచర్డ్ బిగ్ లెస్లీని హీరో హీరోయిన్ అంటాను, అదర్ రిచర్డ్ అదర్ లెస్లీని యువ రిచర్డ్ యువ లెస్లీ అంటాను మాస్టర్, సో దట్ మనకు అర్థమవుతుంది. సో మన హీరోయిన్ లెస్లీ పిలవగానే యువ లెస్లీ విన్నది,
ఆగింది, ఎవరో నన్ను పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూసింది. కాకపోతే గుర్తించలేకపోయింది, ఎందుకంటే కాస్త మసకగా చీకటిగా ఉంది కాబట్టి. సో లెస్లీ అంటూ తన వైపుగా నడిచి వెళ్ళింది నా భార్య. యువరిచాడు మమ్మల్ని దాటి ఆల్రెడీ ముందుకు నడిచి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాకున్నా ప్రస్తుతం మేము మా భూతకాల పాత్రల్ని వెంబడిస్తున్నాము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. అక్కడ ఏం జరుగుతుంది ఇంకా క్లారిటీ రాలే వీళ్ళిద్దరికి, మన హీరోయిన్లకి. కానీ కొద్దిగా వాళ్ళకు ఆల్రెడీ ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఉన్నారు, ఎన్నో సదస్సులు, కాన్ఫరెన్స్లు, ఎంతో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క పాస్ట్ కాలంలోకి వెళ్ళారు అని అర్థమైంది వాళ్ళకి. భూతకాలంలోకి, అదే మన ఆదిత్య 369లో వెళ్తారు చూడండి, అక్కడనేమో మన బాలకృష్ణ గారు కానీ ఆ హీరోయిన్ కానీ వాళ్ళ వెనకటి కాలంలోకి వాళ్ళని వాళ్ళు చూసుకోరు. అక్కడ ఏం జరుగుతుంది చూస్తారు అంతే తప్పిస్తే, ఇక్కడ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ యొక్క యంగ్ స్వరూపాలను కలిశారు. అక్కడికి వెళ్ళడమే కాకుండా వాళ్ళని కలిశారనమాట. అది ఇక్కడ మనకు డిఫరెన్స్. సో ఇప్పుడు మనకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ పెయిర్స్ ఉన్నారు. మన హీరోయిన్ వాళ్ళ యొక్క యంగ్ పాత్రల్ని కలుసుకున్నారని. అద్భుతంగా ఉంది కదా, ఇమాజిన్ చేస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది అనేది. ఈ యువకులు ఎడమొహం పెడమొహంగా ఉన్నా ఆ తర్వాత ఆ జన్మాంతం కలిసి ఉండటమే వారి జీవిత గమ్యం అని మాకు తెలుసు. మన రిచర్డ్ ఏమంటున్నాడు మన హీరో అంటే, ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియనట్లుగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ నాకు తెలుసు, లేదా నా భార్య, నా హీరోయిన్ లెస్లీకి తెలుసు. ఏమని? వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, ఆ జన్మాంతం కలిసి ఉంటారు. ఎలా తెలుసు నాకు? నేను ఫ్యూచర్లో ఉన్నాను ఇప్పుడు కాబట్టి నాకు తెలుసు అని చెప్పేసి అనుకున్నాడు. లెస్లీ తన భూతకాల పాత్రను కలిసే ప్రయత్నంలో ఉండగా నేను నా భూతకాల పాత్ర వెంటబడ్డా. హీరో రిచర్డ్ యంగ్ రిచర్డ్ వెంట, హీరోయిన్ లెస్లీ యంగ్ లెస్లీ వెంట పడిందనమాట. ఎక్స్క్యూజ్ మీ రిచర్డ్ అని వెనక నుంచి నేను అరిచాను. నేను అంటే మన హీరో. వెంటనే వెనుతిరిగాడు ఆ యువ రిచర్డ్. నేను మీకు పరిచయం చేసుకునే అవసరం ఉందా అని అడిగాను. అతను అంటే యువ రిచర్డ్ నా వైపు నిశితంగా పరిశీలించి ఆశ్చర్యంతో కళ్ళింత చేసుకుని ఏంటి అని అడిగాడు. చూడు, అసలు ఏం జరిగిందో మాకేమీ బోధపడ్డం లేదు. మేం విమానంలో ప్రయాణిస్తుండగా ఏదో జరిగింది, ఆ వెంటనే ఇదిగో ఇక్కడ ఉన్నాము అని చెప్పాడు హీరో రిచర్డ్. అదేంటి, నీవు నాలాగే ఉన్నావు, ఎవరు నువ్వు అని యువ రిచర్డ్ అడిగాడు. ఆశ్చర్యంతో అతని మాట తడబడింది, యువ రిచర్డ్ మాట. బికాస్ మన హీరోయిన్లకు తెలుసు కాస్తో కూస్తో, యువ రిచర్డ్కి ఎలా తెలిసే ఛాన్స్ ఉంది? ఆయన భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్తుని ఆయన దర్శించలే. మన హీరోయిన్ భవిష్యత్తులో ఉండి భూతకాలంలోకి వెళ్ళారు కాబట్టి పాస్ట్ మొత్తం వాళ్ళకి తెలుసు. సో యువ రిచర్డ్కి ఆశ్చర్యంతో మాట తడబడింది. ఇది అతనికి ఆశ్చర్యాన్ని ఉండవచ్చుగాక, కానీ తాను పరాయి వాని వల్ల ప్రవర్తించేసరికి నాకు రేగిపోయింది. హీరోకి కాస్త చిరాకొచ్చింది. ఏంటి పెద్ద ఏదో తెలియనట్టుగా నేను అతను ఒకేలాగా ఉన్నాము, పరాయి వానిలాగా మాట్లాడతాడేంటి అని కొంచెం చిరెత్తుకొచ్చిందట. మేము ఒకరికొకరు భిన్నం కాదు కదా, మేమిద్దరం వేరువేరు కాదు కదా, అయినా నా రూపం నన్నే గుర్తుపట్టలేకపోవటమా? ఇంత స్పష్టమైన సత్యాన్ని నమ్మడానికి అతని మనస్సు అంగీకరించడం లేదా? ఇవన్నీ మన హీరో గారి మదిలో మెదులుతున్నాయి. ఈయనకు అటు ఇటు రెండు తెలుసు, అందుకని ఈయన క్లారిటీగా కొద్దిగైనా ఉంది. బట్ ఆ పాప యువ రిచర్డ్కి, యువ లెస్లీకి ఏం తెలుసని. కానీ ఈయన మనస్సు ఏంటంటే, ఎక్కువగా తెలిసినప్పుడు ఆందోళన కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సరి అయిన ఆధ్యాత్మిక శక్తి మనలో లేనప్పుడు ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది మాస్టర్స్. అందుకే జ్ఞానము తెలుసుకోవడం ఒక్కటే కాదు, దానికి సంబంధించిన బ్యాలెన్సింగ్ కూడా ఉండాలి. అది శక్తితోనే వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో సరి అయినంత ఉన్నప్పుడే ఆ బ్యాలెన్సింగ్ ఉంటుందన్నమాట. మనం చూస్తాము ప్రపంచంలో కొంతమంది ఎంతో విజ్ఞానవంతులై ఉంటారు, బట్ ది క్యాంట్ హ్యాండిల్ దట్ ఫోర్సెస్, పిచ్చోళ్ళు అయిపోతారు చివరికి. చూడండి ఎంత గ్రేట్ వాళ్ళు, కానీ బ్యాలెన్స్ చేసుకోలేక పిచ్చోళ్ళు అయిపోతారు. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఎనర్జీ కావాలి, జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు, దాంతో పాటు కావాలి. సో ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారంటే,
అవును, నీవు నేను ఒకటే. నీవే రాబోయే కాలంలో నేనుగా పరిణితి చెందాను అని చెప్పారు హీరో రిచర్డ్. ఆశ్చర్యం కాస్త అనుమానంగా మారింది కాబోలు మన రిచర్డ్కి. కళ్ళు చిట్లించి, అలాగా, మరి మా అమ్మ నన్ను ఏ ముద్దు పేరుతో పిలిచేది అని అడిగాడు. టెస్టులు పెడుతున్నాడు. నువ్వు నేను ఒకటే, ఇదంతా చెప్తున్నారు కదా. సరే, కొన్ని క్వశ్చన్స్. మా అమ్మ నన్ను ఏ ముద్దు పేరుతో పెట్టి పిలిచేది, నువ్వు నేను సేమ్ అయితే నీకు తెలియాలి కదా. అప్పుడు మన హీరో రిచర్డ్ తలాడించి సమాధానం చెప్పాడు ఏంటి అన్నది. అయితే మరి నా చిన్నప్పటి పెంపుడు కుక్క పేరేంటి, ఇది అది ఇష్టంగా దేన్ని తినేది, అది చెప్పు చూద్దాం అన్నాడు రిచర్డ్. అది ఆడకుక్క. దాని పేరు మౌన. దానికి జామ పండ్లంటే చాలా ఇష్టం. అంతేకాదు, నీవే స్వంతంగా ఒక న్యూటన్ టెలిస్కోప్ని తయారు చేసుకొని నీ గది కిటికీలోంచి రాత్రిళ్ళు చందమామను చూసేవాడివి. అది కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు మన హీరో రిచర్డ్. అప్పుడు ఆ యువ రిచర్డ్ ఏం చేస్తున్నాడంటే, నేనేదో ఇంద్రజాలికుణ్ణి అంటే మెజీషియన్ అయినట్లుగా నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అరే, నా గురించి చాలా విషయాలే చెబుతున్నారే అని అడిగాడు. అబ్బాయి, నీ వేసే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానాలున్నాయి. అంతేకాదు, నీ వద్ద ఉన్న ప్రశ్నల కంటే నా వద్ద 16 సంవత్సరాల సమాధానాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాడు. మనకు క్లియర్ అయిపోయింది. అంటే నీకంటే 16 సంవత్సరాలు భవిష్యత్తులో ముందుకు ఉన్నవాణ్ణి కాబట్టి జరిగిన ప్రతి సంఘటన నాకు తెలుసు. నువ్వు ఏ క్వశ్చన్ వేసినా కేవలం నీ వయస్సు వరకు క్వశ్చన్సే కాదు, నీ వయస్సు ప్రస్తుతం ఏదైతే ఉందో దాని తర్వాత 16 సంవత్సరాలకు సరిపడా సమాధానాలు నా దగ్గర ఉన్నాయి అబ్బాయి అని చెప్తాడనమాట హీరో రిచర్డ్. మనం ఇలా వరండాలో నిలబడి సంభాషిస్తూ కాలాన్ని వృధా చేయడం నీకు ఇష్టమేనా? నీకు తెలుసా, ఇందాక ఎలివేటర్లో నీ ఒక అమ్మాయిని కలిసావు. ఆ అమ్మాయి నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. కానీ ప్రస్తుతం అవేవీ నీకు తెలియవుగా అని ప్రశ్నించాను. అతను హాలు వైపు కలియ చూస్తూ, ఇందాక కనిపించిన అందమైన యువత, ఆమె ఎలా నాకు ముఖ్యమైన వ్యక్తి అవుతుంది అని ప్రశ్నించాడు. బికాస్ వాళ్ళు ఇంకా అంతగా తెలియదు, ఒకే బిల్డింగ్లో ఉంటున్నారు. ఆ తర్వాత పరిచయము, ప్రేమ, పెళ్ళి అన్నీ అవబోతాయన్నమాట. అందుకని ప్రస్తుతం అతనికి ఆమెనా, ఎవరామె, నాకు పెద్దగా తెలియదే అన్న టైప్లో మాట్లాడుతున్నాడు. ఆ, అప్పుడు మన హీరో రిచర్డ్ ఏమంటున్నాడంటే, నాకు అదంతా తెలియదు, కానీ ఆ అమ్మాయి నీకు ఆకర్షితం అవుతుంది. నా మాట నమ్ము అని చెప్పాడు. సరే, నమ్ముతాను అంటూ గది తాళం తీస్తూ లోనికి రండి అని అన్నాడు. ఇద్దరిని పిలిచాడు, హీరో అండ్ హీరోయిన్ని. అతను తలుపు తెరిచేలోపు అది కార్మెల్ పట్టణంలోని హాలిడే ఇన్ హోటల్లోని 3వ అంతస్తని నాకు అర్థమైంది. మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారమే నిన్న అనుకున్నాము, అది ఒక హోటల్ లాగా ఉంది, అటు ఇటు గదులు, వరండా, లిఫ్ట్. అతను చెప్తున్న దాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ యుఎస్లో అలాగే ఉంటాయి, ఈజీగా మనం కనెక్ట్ అయిపోయాము. సో అది హాలిడే ఇన్ హోటల్ అంట, హోటల్ పేరు అది. సిటీ పేరు కార్మెల్ అంట. వాళ్ళు ఉన్నది 3వ అంతస్తు. 1972 అక్టోబర్ నెలలో నేను ఆ గదిలో అద్దెకు ఉండేవాడిని. మన హీరో గుర్తు చేసుకుంటున్నాడు గతాన్ని. సీగల్పై సినిమా చిత్రీకరించడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఆ గదిలో షూటింగ్ కోసం సిద్ధం చేసుకున్న రేడియో కంట్రోల్డ్ సీగల్ బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉంటాయని నాకు తెలుసు. గుర్తు చేసుకుంటున్నాడు, ఎప్పుడు ఆ గదిలో ఉన్నాడు 16 సంవత్సరాల క్రితం, అసలు ఎందుకు వచ్చాడు ఆ ప్లేస్కి, ఏదో సినిమా చిత్రీకరించడానికి. అంటే ఆ ప్లేస్లో సినిమా చిత్రీకరణకు సంబంధించిన పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. అంటే అవంతా కూడా ఆ షూటింగ్కి ఏం కావాలో అదంతా కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి కదా ఆ రూమ్లో, అవన్నీ ఉండి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఏది ఇంక గదిలోకి ఎంటర్ కాకముందే. చూడు, నీవు ఈ గదిని కాస్త సర్దితే నీ వెళ్ళి లెస్లీని తీసుకొస్తాను, సరేనా అని అడిగాడు హీరో. లెస్లీనా అని అడిగాడు యువ రిచర్డ్. అవును, ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు లెస్లీలు ఉన్నారు. ఒకరు నీవు పరిచయం అయితే చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు గదా అని ఎదురు చూసి ఆ అమ్మాయి, అదే ఇందాక ఎలివేటర్లో నీతో పాటు వచ్చిన అమ్మాయి. ఇక నీవు హతాశు అయ్యే ఇంకొక విషయం ఏంటంటే, రెండవ లెస్లీ అనేది నా భార్య. ఎలివేటర్లో నీతో పాటు వచ్చిన అమ్మాయే.
ఆ తర్వాత నాకు భార్య అయ్యింది అని చెప్తున్నాడు. అప్పుడు యువరచరుడికి చాలా కన్ఫ్యూషన్ వచ్చేసింది. ఏంటి? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడనమాట. సరే. ముందు ఈ గది సంగతి చూడు. నేను వెంటనే వారిని ఇక్కడికి తీసుకొని వస్తాను అంటూ బయలుదేరాను. మీకు గుర్తుందా? 'యువ లెస్లీ' వెనకాల మన హీరోయిన్ లెస్లీ వెళ్తూ ఉండింది కదా! ఆమెతో పలకరిద్దామని. 'యువ రిచర్డ్' వెనకాల మన హీరో రిచర్డ్ వచ్చాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, "ఆ ఇద్దరు లెస్లీలను నేను పట్టుకొస్తాను. గది తాళం తెరిచావు కదా! లోపల చిందరవందరగా ఉన్న వస్తువులన్నీ ముందు సర్దేసి పెట్టు" అని చెప్తాడనమాట. వరండాలో కొంత దూరంలో లెస్లీ, మన హీరోయిన్ లెస్లీ తన యువ రూపంతో మాట్లాడుతోంది. నేను ఆమె వైపు అడుగులు వేస్తున్నంతలోనే అకస్మాత్తుగా ప్రక్కనున్న గది నుంచి ఒక పని మనిషి గుడ్డలను తీసుకెళ్లి 4 చక్రాల బండిని ఎలివేటర్ వైపు తోసుకుంటూ వెళ్తోంది. అడ్డుగా ఉన్న నా భార్యను గమనించకుండానే బండిని ఆమె వైపు బలంగా తోసుకువెళ్తోంది. ఓయ్ జాగ్రత్త, కాస్త చూసుకుని వెళ్ళు అని నేను వెనక నుంచి అరిచాను. కానీ అప్పటికే ఆలస్యమైంది. లెస్లీ నా అరుపు విని వెనక్కి తిరిగింది. ఎవరు? హీరోయిన్ లెస్లీ. కానీ అంతలోనే బండి ఆమెను తాకి గాల్లోంచి వెళ్ళినట్టుగా తనలోనించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పని మనిషి కూడా తనలోనించి వెళుతూ యువ లెస్లీకి చిరునవ్వుతో హలో చెప్పింది. అంటే ఏమర్థమవుతుంది మనకిక్కడ? నేను బ్రేక్ లేకుండా అందుకే చదివాను. ఎవరో ఆ హోటల్‌లో ఆ క్లీన్ చేసే రూమ్ క్లీనింగ్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదండీ! ఒక రూమ్ క్లీనింగ్ సర్వీస్ లేడీ, ఒక పని మనిషి అని చెప్పారు. ఆ మెయిడ్ బయటకొచ్చింది. ఆమె తోపుడు బండులు అన్నీ క్లీనింగ్ సప్లైస్ అవన్నీ ఉంటాయి కదా! దాంతో పాటు ఆ వరండాలో వెళ్తుంది. ఆ వెళ్ళడం ఎలా వెళ్తుందంటే మన హీరో రిచర్డ్ కనపడుతుంది. స్ట్రెయిట్‌గా మన హీరోయిన్ లెస్లీని గుద్దుతుంది ఆ బండిని తీసుకుని వెళ్ళి అని అర్థమైంది. ఓయ్ జాగ్రత్త అన్నట్టుగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మన లెస్లీ గుండా, ఆమె గుండా ఆ తోపుడు బండిని తీసుకుని మన పని మనిషి కూడా ఆమె గుండానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి యువ లెస్లీకి మాత్రం హాయ్ చెప్తోంది. అంటే ఆ పని మనిషికి మన రిచర్డ్ కానీ లెస్లీ కానీ కనిపించలేదు, వినిపించలేదు. ఆమెకి శూన్యం అక్కడ. వీళ్ళిద్దరు లేరు. అందుకని నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ ఏమీ కనిపించలేదు. నార్మల్‌గా. లెస్లీ మాత్రం కనిపించింది. దీన్ని బట్టి అర్థం చేసుకునేదేంటంటే, యువ లెస్లీ, యువ రిచర్డ్, హీరో లెస్లీ, హీరో రిచర్డ్ ఒకరికొకరు మాత్రమే కనిపిస్తారు. వేరే వాళ్ళు కనిపించరు. వేరే వాళ్ళకి వీళ్ళు కనిపించరు. మన హీరో రిచర్డ్, హీరో లెస్లీ కనిపించరు. కేవలం యువ లెస్లీ, యువ రిచర్డ్‌కు మాత్రమే కనిపిస్తారు. ఆ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ సినారియో చెప్పారు. యువ లెస్లీ కూడా చేయి ఊపుతూ ఆమెను పలకరించింది. నేను పరుగున లెస్లీ పక్కకు చేరి, "నీకేం కాలేదు కదా? ఆమె నిన్ను దూసుకుంటూ వెళ్ళిపోయింది" అని అడిగాను. "పర్వాలేదు, ఏమీ కాలేదు" భయపడినట్టుగా అనింది నా భార్య లెస్లీ. అంతలోనే తేరుకుని, "రిచర్డ్, నీకు లెస్లీ పారిస్‌ను పరిచయం చేస్తాను" అంటూ యువ లెస్లీని పరిచయం చేసింది. "లెస్లీ, ఈయన నా భర్త రిచర్డ్ బాక్" అంటూ యువ లెస్లీకి తన యొక్క భర్త హీరో రిచర్డ్‌ని పరిచయం చేసింది. నేను ఆ అమ్మాయి వైపు చూసి నవ్వుతూ, "మీరు నన్ను చూడగలుగుతున్నారా?" అని ప్రశ్నించాను. రిచర్డ్‌కి డౌటొచ్చింది. యంగ్ రిచర్డ్ చూసాడు, గమనించాడు, మాట్లాడగలిగాడు. పనమ్మాయి వినపడలేదు, ఆ లెస్లీ కనపడలేదు. పోనీ యువ లెస్లీకైనా మన హీరో రిచర్డ్ కనపడుతున్నాడా లేదా అని డౌటొచ్చేసి, "నీకు కనపడుతున్నానా నేను?" అని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి యువ లెస్లీ కళ్ళు ఇంత పెద్దగా చేసుకుని చక్కగా కనపడుతున్నారు అంది నవ్వుతూ. ఆ అమ్మాయి ఎటువంటి బెరుకు లేకుండా గలగలా మాట్లాడుతోంది. తాను దీన్నంతా ఓ స్వప్నంలాగా భావించి ఆనందిస్తున్నట్లుగా కనబడింది. న్యాచురల్‌గా అమ్మాయి కదండీ! ప్రతి ఫ్యాంటసీ అద్భుతంగానే ఉంటుంది. వాళ్ళకి ఆశ్చర్యం కన్నా ఎక్కువగా ఆనందం ఉంటుంది. లాజికల్‌గా క్వెషన్స్ ఉన్నా కూడా ఆనందంలో అవన్నీ కనుమరుగైపోతూ ఉంటాయి. నమ్మాలి అన్నది బలంగా తోస్తుందనమాట ఇన్ జనరల్‌గా అమ్మాయిలకి. ఎస్పెషల్లీ తను యూత్‌లో కూడా ఉంది కదా! సో, ఆనందిస్తున్నట్లుగా ఉంది. తోపుడు బండి దృశ్యం చూసిన తర్వాత సారీ మాస్టర్స్, నాది ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటాను. మళ్ళీ లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వగలిగాను. థాంక్ యూ. సో, ఆహ్
తోపుడు బండి దృశ్యం చూసిన తర్వాత మేము ఈ ప్రపంచానికి చెందిన వారిలాగా అనిపించడం లేదు. అది అర్థమైంది మన హీరోకి. అందుకే నన్ను చూడగలుగుతున్నావా అని అడిగాను అంటూ గోడవైపుకు నడిచి నా చేయి అందులోంచి వెళ్తుందో లేదో అని పరీక్షించాను. నా చేయి మణికట్టు దాకా సులభంగా గోడలోనికి చొచ్చుకొని పోయింది. యువ లెస్లీ దానిని చూసి ఆశ్చర్యంతో గట్టిగా అరిచింది మరియు నవ్వింది. మన రిచర్డ్కి ఇప్పుడు ఒక పాయింట్ అర్థమైంది. ఓకే, వేరే వాళ్ళకి నేను కనపడడం లేదు. పోనీ నేనిప్పుడు గోడలో చెయ్యి పెడితే గోడ గుండా నా చెయ్యి వెళ్తుందా అని ఒక టెస్ట్ పెట్టాలి అనుకొని ఈ మణికట్టు దాకా గోడలోకి పెట్టేశాడు. అక్కడ అసలు గోడే లేనట్టుగా ఆ చెయ్యి సులభంగా వెళ్ళిపోయింది. మనం చూసిన సినిమాలు ఏవైనా ఉన్నట్లయితే అవి గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. అప్పుడు ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. బోల్డ్ అన్ని మనకు ఏంటివి ఫ్యాంటసీ, సోషియో ఫ్యాంటసీ ఉంటాయి చూడండి. అలాంటి మూవీస్లో ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఎస్టర్డే చెప్పుకున్నట్టుగా చిత్రగుప్తుడు, యముడు ఉన్న మూవీస్ బోల్డ్ అన్ని చూసాం మనం ఇప్పటి వరకు. సో అందరూ చూసి ఉంటారు. సో వాళ్ళు ఎలా వెళ్ళిపోతుంటారు? జస్ట్ అలా గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఎదురుగా మనిషి ఉంటే మనిషి గుండా వెళ్ళిపోతారు. గోడలుంటే గోడలు వాళ్ళని ఏం ఆపవు. అసలు ఏది ఎక్కడ వాళ్ళకి ఏది అడ్డం కాదు. మన హీరో రిచర్డ్ అండ్ లెస్లీ కూడా ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం అలాగే ఉన్నారు. ఓన్లీ యువ లెస్లీ, యువ రిచర్డ్కు మాత్రమే కనపడుతున్నారు వీళ్ళిద్దరు. మన హీరో హీరోయిన్కు మాత్రం అందరూ కనపడుతున్నారు. యువ లెస్లీ, యువ రిచర్డ్తో పాటు అందరూ కనపడుతున్నారు. సో ఈయన ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ అనుకున్నాడు అనమాట. ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి. ఓకే, నేను ఈ ప్రపంచానికి చెందిన వారిలాగా, మేము ఈ ప్రపంచానికి చెందిన వారిలాగా అనిపించడం లేదు అని చెప్పేసి అనుకున్నాడనమాట. మేము ఇక్కడ దయ్యాల్లాంటి వారం అనుకుంటా, కాబట్టి మేము హోటల్ గోడలోంచి దూసుకొచ్చినప్పటికీ మేము చనిపోలేదు అని అన్నాను. ఒక అత్యంత ఆశ్చర్యమైన స్థితికి మేమెంత త్వరగా అలవాటు పడ్డాము. అకస్మాత్తుగా నీళ్ళల్లో పడినప్పుడు మనకి ఇష్టం లేకున్నా క్షణంలో అక్కడి పరిస్థితులకు అనుకూలంగా మారుతాము. అంతే, అవసరం అనేది దేన్నైనా చేయిస్తుంది కదా మాస్టర్స్. ఇప్పుడు సడన్గా వాటర్లో పడిపోయారు. అప్పటి వరకు స్విమ్మింగ్ అనేది ఒక్కసారి కూడా చేసి ఉండకపోయినా ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు ఆడించడానికి ప్రయత్నిస్తాం. అసలు కాళ్ళు చేతులు ఆడించాలి అని కూడా మనకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ అది అకస్మాత్తుగా అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదే చెప్తున్నారు. ఆ పరిస్థితులకు అనుకూలంగా మారిపోతామంటే ఆ పరిస్థితిలో ఏమి చేయాలో మనకు బోధపడుతుంది. ఇంతకన్నా ఏమంటారు, గొప్ప ఆశ్చర్యకరమైన లేదా ఆనందకరమైన విషయం ఏముంటుంది? ఆ టైంలో మనల్ని ఎవరు నడుపుతారు? ఆ యూనివర్స్, ఆ ఆల్మైటీ, ఆ శక్తి స్వరూపం. ఎప్పుడు ఏది కావాలో అది చేయిస్తుంది. ఇక్కడ అలాగే జరిగింది. మేమిద్దరం మా గతకాలంలోకి వెళ్ళినప్పుడు మరేదో జరిగింది అని ఉలిక్కిపడ్డాము. ఇప్పుడు ఈ కొత్త స్థితి మాకు పూర్తిగా అనుభవంలోకి వచ్చింది. ఇక్కడ మేము చేయవలసిన మంచి పని ఏమిటంటే ఈ యువతీ యువకులను సాధ్యమైనంత త్వరగా కలపడం. తద్వారా మేమిద్దరము ఆత్మ సహచరులమని తెలుసుకోవడానికి ముందు మేము నష్టపోయిన విలువైన సమయాన్ని వీరు నష్టపోరు. మన రిచర్డ్కి పర్వాలేదు, మంచి అవగాహనే వచ్చింది. సో మేము కొత్త పరిస్థితులకు అలవాటు పడిపోయాము. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏంటంటే యువ లెస్లీ, యువ రిచర్డ్ని త్వరగా కలపడము. ఎక్కడెక్కడైతే లాస్ట్ 16 సంవత్సరాలలో మన హీరోయిన్ టైమును వేస్ట్ చేశారో, సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయారో, లేదా ఏదైనా తప్పుడు చాయిసెస్ తీసుకొని ఉంటే అవన్నీ సరిదిద్దాలి ఇప్పుడు నేను. అది నా కర్తవ్యం అని అంటున్నారు హీరో. నేను యువ లెస్లీతో మాట్లాడుతూ ఉంటే అదే మొదటి కలయికలాగా అంతా కొత్తగా ఉంది. ఎంత విచిత్రం! తాను నా భార్య లెస్లీనే, కానీ ప్రస్తుతం నాకు ఆ యువతితో ఎటువంటి గత చరిత్ర లేదు. మరి తన భార్య తన పక్కనే ఉంది. మళ్ళీ తన భార్య యొక్క 16 సంవత్సరాల క్రింద రూపం, ఎవ్రీథింగ్
మళ్ళీ ఇంకొక రూపంగా తన ఎదురు కనపడుతుంది. తనే తన వైఫ్. కానీ విచిత్రంగా ఉందన్నమాట ఈయనకి ఆ ఎక్స్పీరియన్స్ అంతా. మనం ఇక్కడే ఇలా నిలబడి మాట్లాడడం కంటే రిచర్డ్ గదికి వెళ్తే బాగుంటుందేమో, ఆ అబ్బాయి మనల్ని ఆహ్వానిస్తున్నాడు అని చెప్పాను. యువలెస్లీ అక్కడున్న అద్దంలో తనను తాను చూసుకుంటూ, నేను ఇప్పుడు ఎవరిని కలవాలనుకోవడం లేదు, చూడండి నా మొహం ఎలా ఉందో అంటూ తన ముంగురులను సవరించుకుంది. దట్స్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. 16 సంవత్సరాల అమ్మాయి ఒక అబ్బాయిని చూడడానికి వెళ్తుందంటే టకటక తన బట్టలు ఎలా ఉన్నాయి, మొహం ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ఈవెన్ అబ్బాయి అయినా అలా చేస్తాడు కదా. సో అంతే నార్మల్గా యువ లెస్లీ కూడా అద్దంలో చూసుకున్న నా మొహం అంత బాగాలేదు, ఇప్పుడు ఆ అబ్బాయి గదికి నేను రాలేను అన్నట్టుగా చెప్తోంది. నేను నా భార్య వైపు చూసి భళ్ళున నవ్వి, గుడ్, ఈ అమ్మాయి లెస్లీనే. ఎందుకంటే తాను ఎప్పుడైనా అద్దం ముందుకు నిలబడి తాను ఇవాళ బాగున్నాను అంటే ఆమె నిజమైన లెస్లీ ప్యారిషే కాదు అన్నాను. సో హాస్యంతో ఏమన్నాడంటే, జనరల్గా మన హీరోయిన్ లెస్లీ ఎప్పుడైనా అద్దం ముందు కూర్చొని నేను అస్సలు బాలేను అలా అనడం ఒక అలవాటట. సో ఇప్పుడు యువ లెస్లీ అలా అంటుంటే నవ్వు వచ్చింది ఈయనకి. ఎస్, అంటే నువ్వు ఖచ్చితంగా నా భార్య లెస్లీవి. 16 సంవత్సరాల క్రితం నా భార్య కూడా ఎప్పుడూ అద్దం ముందు నిల్చొని నేను బాగాలేనని చెబుతూ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి నవ్వారనమాట. మేమిద్దరము రిచర్డ్ గది వద్దకు వెళ్ళి తలుపులు చేత్తో తట్టితే నా చేతివేళ్లు నిశ్శబ్దంగా తలుపులోనికి చొచ్చుకొని పోయాయి. అంతే కదా, ఏ తలుపులు గోడలు ఏవి వీళ్ళకి అడ్డంకులు కావు. చొచ్చుకొని పోయాయి వేళ్ళు. నీవు తలుపు తడితే బాగుంటుంది అన్నాను యువలెస్లీతో. ఎందుకంటే ఈయన తలుపు తడదామంటే తలుపే లేదు అక్కడ. కాబట్టి నేను చేయలేను ఆ పని అనుకుని యువలెస్లీకి చెప్తున్నాడు, ఒకసారి తలుపు డోర్ నాక్ చేయవా అని చెప్తున్నాడు. ఆమె తలుపును తడితే శబ్దమే కాదు సంగీతం పలికినట్లయింది. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కొయ్యతో చేసిన సీగల్ రెక్కను పట్టుకుని నిలబడి ఉన్నాడు రిచర్డ్. రిచర్డ్, నీకు లెస్లీ పారిష్ని, అదే భవిష్యత్తులో నీకు కాబోయే భార్యను నేను పరిచయం చేస్తాను. లెస్లీ, ఇతన్ రిచర్డ్ బాక్, నీ కాబోయే భర్త అని యువ లెస్లీతో అన్నాను. రిచర్డ్ సీగల్ బొమ్మను గోడకు ఆనించి, అదొక పెయింటింగ్ లాగా అనుకోండి ప్రస్తుతానికి సీగల్ బొమ్మ అంటే, తనతో వాళ్ళ షూటింగ్ కొరకు 16 సంవత్సరాల క్రితమైన షూటింగ్ కొరకు కదా ఇక్కడ వచ్చాడు. ఆ షూటింగ్ నిమిత్తం ఆ సీగల్ బొమ్మ అదంతా ఆ లోపల అరేంజ్మెంట్ జరుగుతుందనమాట. దాన్ని గోడకు ఆనించి తనతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశాడు. ఆ అమ్మాయిని చూడగానే ఏదో తెలియని ఆతురత, బెదురు కలబోసినట్లుగా అతని ముఖ కవలికలు మారిపోయాయి. బికాస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ టైం ఇంతవరకు ఆ బిల్డింగ్లో ఉన్నారు కానీ ఒకరినొకరు పరిచయం చేసుకొని మాట్లాడుకొని ఆ విధమైన పరిచయం లేదు. కాబట్టి అతనికి కూడా కంగారుగా, కొత్తగా, ఆతురతగా, బెదురుగా అలా అనిపించింది అనమాట యువ రిచర్డ్కి. ఆ రిచర్డ్, ఈమె నా భార్య లెస్లీ పారిష్ బాగ్ అంటూ నా భార్యను పరిచయం చేశాను. హలో అన్నాడు యువ రిచర్డ్. ఇద్దరు లెస్లీలను నన్ను మార్చి మార్చి చూస్తూ మేమేదో ఇంద్రజాలం చేస్తున్నట్టుగా భావించి చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు యువ రిచర్డ్. కాసేపటికి ఈ గదంతా చిందరవందరగా ఉంది, ఇలా వచ్చి కూర్చోండి అని అన్నాడు. అతను ఏదీ దాచట్లేదు, గదిని కూడా సర్దినట్టు లేడు. ఎక్కడ చూసినా కొయ్య ముక్కలు, సీగల్ బొమ్మలు, రేడియో కంట్రోల్ పరికరాలు, బ్యాటరీలు, వైర్లు, అంతా గజిబిజిగా ఉంది. మా ఎదురుగా ఉన్న కాఫీ టేబుల్పై మొక్కజొన్న చిప్స్ ప్యాకెట్స్, బఠానీ గింజల ప్యాకెట్లు పెట్టాడు. గోడల్లోకి చేతులు దూసుకుపోతుంటే ఇక చిప్స్ తినే భాగ్యం ఎక్కడిది అని అనుకున్నాను. బికాస్ వాళ్ళలాగా మేము తినలేం కదా అని చెప్పేసి అనుకున్నాడు. కుర్ర రిచర్డ్ ప్రారంభించాడు. ఏమని అంటే, మిస్ పారిష్, మీ మనసులో ఎటువంటి అపార్థాలకు తావు లేకుండా నా గురించి చెబుతాను. నాకు ఇదివరకే వివాహం జరిగింది. ఇక రెండవ వివాహం అనేది అసంభవం. అసలు ఈ వచ్చిన వారెవరో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీకు దగ్గర అవ్వాలి అన్న కోరిక మాత్రం నాకు ఏ కోశాన లేదు. ముందే చెప్పాడు కదా ముందు పారాగ్రాఫ్లో, రిచర్డ్ మొత్తం ఉన్నది ఉన్నట్టుగా ఉంటున్నాడు. గదిని కూడా జనరల్గా మనం కొత్త వాళ్ళు వస్తున్నారు చెప్పిపోయాడు కదా మన హీరో రిచర్డ్. నేను ఆ ఇద్దరు లెస్లీని పట్టుకొస్తాను, రూమ్ అంతా చిందరవందరగా ఉంటుంది కాబట్టి సర్దుకో కాస్త అని చెప్పాడు. వచ్చేటప్పటికి అలాగే ఉంది, పెద్దగా ఆయన సర్దింది ఏమీ లేదు. ప్లస్ ఆయన బెదురు కానీ ఆతురత కానీ అంత క్లియర్గా ఫేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో ఏది దాచుకోవడం లేదు అని చెప్పేసి, ఏది సర్దను కూడా సర్దలేదు వీళ్ళు వస్తున్నారని. అలాగే మొదలు పెట్టడం ఎలా మొదలు పెట్టాడు యువ లెస్లీతో అంటే, యువ రిచర్డ్, చూడు, వీళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు, నీకు నా వైపు నుంచి క్లియర్గా చెప్తున్నాను, ఏమీ అపార్థం చేసుకోకు. నీకు దగ్గర అవ్వాలన్న కోరిక మాత్రం నాకేమీ లేదు. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది.
ఇక రెండవ వివాహం అనేది అసంభవము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు యువ లెస్లీతో. సో ఓరి దేవుడా, వివాహ వ్యతిరేక ఉపన్యాసం మొదలు పెట్టాడేమిటి? గది కప్పు వైపు చూస్తూ మెల్లగా గొనిగింది మా ఆవిడ. మన హీరోయిన్ లెస్లు మొదలు పెట్టేశాడా ఈ ఈ వివాహ వ్యతిరేక ఉపన్యాసం. ఎందుకంటే ఈవిడ పరిచయం కదా, 16 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటుంది కదా. సో అప్పుడు "ష్, గట్టిగా అనొద్దు, అతను మంచివాడే, కాకపోతే కాస్త భయపడుతున్నాడంతే" ఆమె చెవిలో గుసగుసలాడాను. ఎందుకంటే ఈయనకు తెలుసు కదా 16 సంవత్సరాల క్రితం ఈయన ఎలా ఉంటాడు, ఎలా భయపడతాడు, ఎలాంటి మనస్తత్వం ఉండేది. కాబట్టి "ష్, ఏమనకు, యువ రిచర్డ్ని, మంచివాడే అతను, కాకపోతే కాస్త భయపడుతున్నాడు, కొద్దిగా ఆగు నువ్వు" అని చెప్పేసి తన యంగ్ రిచర్డ్ని ఏమీ అననివ్వట్లేడు అనమాట. అసలు మేము ఇక్కడికి ఎలా వచ్చామో నాకు కానీ నా భర్తకు కానీ తెలియదు. మేము ఎంతకాలం ఇక్కడ ఉంటామో, మేము ఇంకెక్కడికి వెళతామో కూడా మాకు తెలియదు. మాకు తెలిసిందంతా మీరు, మీ భవిష్యత్తు మాత్రమే. కనీసం 16 సంవత్సరాల మీ భవిష్యత్తు మాత్రం మాకు తెలుసు అని చెప్పింది నా భార్య లెస్లీ. మీరిద్దరూ ప్రేమించుకోబోతున్నారు. నిజానికి మీరు ఇప్పటికే ప్రేమలో పడ్డారు. కాకపోతే పరస్పరం ఎవరిచే ప్రేమింపబడాలో మీకు తెలియదు. కాబట్టి మీ ప్రేమ విషయం ఇంకా మీకు తెలియడం లేదు అని హీరో రిచర్డ్ చెప్పాడు వాళ్ళకి. యువ లెస్లీ చిరునవ్వును దాచుకుంటూ పరుపుకు ఆనుకుని క్రింద నేలపై కూర్చుని ఉంది. తాను కాళ్ళు మడిచి గడ్డాన్ని మోకాళ్లపై ఉంచి, "ఈ ప్రేమ వ్యవహారం మాకిప్పుడు అవసరమా? మా విధిని ఏ మాత్రము మార్చలేమా?" అని అన్నది యువ లెస్లీ. మంచి ప్రశ్న. మాకు గుర్తున్నంత వరకు మా గత అనుభవాలని మీతో చెప్పనివ్వండి. ఆ తర్వాత మీకు ఏది నచ్చితే అది చెయ్యండి అంది నా భార్య. ఎంత బ్యూటిఫుల్ కదా. కైండ్ ఆఫ్ 16 సంవత్సరాల ఫ్యూచర్ తెలియబోతోంది వాళ్ళకి. భవిష్యత్తు, జ్యోతిష్యం ఏదైనా అనండి, అది తెలియబోతుంది యాజ్ ఇట్ ఈస్గా. ఏదో 1-2 సంఘటనలు కాదు, ఏది కావాలనుకుంటే అది తెలిసిపోతుంది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఎవరో కాదు, 16 సంవత్సరాల తర్వాత వీరే. సో అందుకని మేము మా గతంలో వాళ్ళు చెప్తాము, ఫస్ట్ వినండి మీరు అని చెప్తున్నారు హీరో హీరోయిన్. గత అనుభవ జ్ఞాపకాల జ్ఞాపకాలంటే నాకు ఈ స్థలం అయితే గుర్తుంది. ఎలివేటర్లో తిరిగేటప్పుడు లెస్లీని చూసేవాడిని. కానీ తన గురించి తెలుసుకోవాలని నేనేమీ సంవత్సరాల తరబడి ప్రయత్నించలేదు. నాకు తెలిసి నా భవిష్యత్తు రిచర్డ్తో కానీ, భవిష్యత్తు లెస్లీతో కానీ ఇలా నా గదిలో సమావేశం ఒకటి జరిగినట్లు, వారు నా గదిని శుభ్రం చేయమని చెప్పినట్లు కానీ నాకేమీ గుర్తులేవు. ఎవరన్నారు ఇది? మన హీరో రిచర్డ్. ఆయన ఏమని చెప్తున్నాడంటే, అట్లీస్ట్ మీ ఇద్దరికి, యువ లెస్లీ అండ్ రిచర్డ్కి, మీకు 16 సంవత్సరాల తర్వాత మేము ఎలా ఉంటున్నాము ఏంటి అంతా తెలుస్తుంది. కానీ నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు ఇలాంటిది ఏమీ జరగలేదు. అంటే మీరు అదృష్టవంతులు, మీకు తెలుసుకునే అవకాశం ఉంది. ఇలా ఒకటి జరిగినట్టు, నా భవిష్యత్తు రిచర్డ్ వచ్చి నాకు అన్నీ చెప్పినట్లు నాకేమీ గుర్తుకు లేదు అని చెప్తున్నాడనమాట. మేము కలిసిన మొదట్లో ఒకరినొకరు తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరే వాళ్ళం, కానీ అన్నీ అడ్డంకులే. అందరూ ఏవో ఆటంకాలు కల్పించిన వారే. మేము విడివిడిగా కొన్ని తప్పులు చేశాము, కానీ కలిసి మాత్రం ఏ తప్పు చేయలేదు. మీరు అలాంటి పొరపాట్లు ముందు ముందు చేయకూడదు అనే అన్ని విషయాలు మీకు ముందు చెబుతున్నాము. మేము మీలాగే ఈ ఎలివేటర్లోనే కలుసుకున్నాము, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. చొరవతో దగ్గరవ్వడానికి తగినంత ధైర్యం కూడా ఉండేది కాదు మాకు, చెబుతోంది నా భార్య, అదే హీరోయిన్ లెస్లీ. మీరింకా ఒకరిలో ఒకరు ఒదిగిపోకుండా ఉండటాన్ని చూస్తే మీరు పిచ్చోళ్ళని అనిపిస్తోంది మాకు. ఎలాగైతేనేం మీరు కలిశారు, భగవంతునికి ధన్యవాదాలు. ఇక మీ జీవితాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని సాగే భవిష్యత్తు ప్రణాళిక సిద్ధమైంది అని హీరో రిచర్డ్ చెప్పాడు ఆ యంగ్ వాళ్ళకి. మా యువజంట చూపులు ఒక్క క్షణం కలిసి వెంటనే పక్కకు మరలాయి. మేము మీరుగా ఉన్నప్పుడు చాలా సమయం వృధా చేశాము. వైపరీత్యాలను ఎదుర్కొనే ఎన్నో అవకాశాలని మేము సద్వినియోగం చేసుకోలేదు. అంటే అప్పుడు యువ రిచర్డ్ అన్నాడు, వైపరీత్యాల
అని ఆశ్చర్యంగా. నీవింకా పరిణితి చెందలేదు, వైపరీత్యాలంటే ఏమిటో కూడా నీకు తెలియదు అని హీరో రిచర్డ్ అన్నాడు. మరైతే మీరే వివరించండి, అసలు మీరొక్కరే సమస్యలన్నింటినీ పరిష్కరించగలరని భావిస్తున్నారా? మీ వద్ద అన్నింటికీ పరిష్కారాలున్నాయా అని ప్రశ్నించాడు యువ రిచర్డ్. ఎందుకంత ఆత్మరక్షణ ప్రయత్నం? ఈ అమ్మాయి అన్నింటా చాలా సమర్థురాలు, నీవు కూడా తెలివైన వాడివి. ముందు ఇది తెలుసుకో, మీరిరువురు కలిస్తే ఇక మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు అని హీరో రిచర్డ్ యంగ్ రిచర్డ్తో చెప్పాడు. యంగ్ రిచర్డ్ ఏమంటున్నాడు అంటే, యంగ్ కదండి, సో అన్నీ నీకే తెలిసినట్టు, అన్ని సమాధానాలు నీకు తెలిసినట్టు, నువ్వేది చెప్తే అది కరెక్ట్ అయిపోయినట్టు, అదంతా మాట్లాడుతున్నావే బానే అని చెప్పేసి అంటే, ఎందుకంత ఉడుక్కుంటున్నావు, ఎందుకు నిన్ను నువ్వు అంత రక్షించుకోవాలనుకుంటున్నావు అన్న టైప్లో అనమాట ఆత్మరక్షణ అంటే ఇక్కడ. సో నేను చెప్పేది విను, ఈ అమ్మాయి యువ లెస్లీ ఎవరుందో అమ్మాయి చాలా మంచిది, అమ్మాయితో కలిస్తే నీ జీవితం చాలా బాగుంటుంది, విను అన్నట్లుగా చెప్తున్నారు. దేని నుంచి మమ్మల్ని ఆపలేరు? నా భావాల తీవ్రత గుర్తించి ఇది స్వప్నం కాదు, వాస్తవం అని గ్రహించినట్లుగా అడిగింది యువ లెస్లీ. హీరో రిచర్డ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడు యువ లెస్లీ అడిగింది, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, దేని నుంచి మమ్మల్ని ఆపలేరంటున్నారు? ఇది స్వప్నం కాదు, జరుగుతుంది వాస్తవం అని నాకు అర్థం అవుతుంది, కానీ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని యువ లెస్లీ అడిగింది. మీరిరువురు ఆత్మ సహచరులు, గొప్ప ప్రేమికులు, అతి మనోహర ప్రేమమయ జీవితం మీ ముందు ఉన్నది. అటువంటి గొప్ప జీవితాన్ని ఊహించటమే ఒక అద్భుతం. మీరిరువురు కలిస్తే ఇక విడిగా ఉండటం అన్న ఊహను కూడా భరించలేరు అంది నా భార్య. యువ లెస్లీ అడిగిన క్వశ్చన్కి హీరోయిన్ లెస్లీ చెప్తోంది, మేమిచ్చే గొప్ప బహుమతిని మీరెందుకు నిరాకరిస్తున్నారు? ఎంతమందికి ఇలా తమ భవిష్యత్తు పాత్రలతో మాట్లాడే అవకాశం వస్తుంది? ఎందరికి ఇలా వారు చేయబోయే ప్రతి తప్పు ముందుగానే తెలిసిపోతుంది? అందరూ కోరుకునేదే కానీ ఎవరికీ సాధ్యం కాని ఇలాంటి అవకాశం వీరికి లభిస్తే ఎందుకు నిరాకరిస్తున్నారు? ఇలా మన హీరోయిన్ లెస్లీ అనుకుంటుందన్నమాట, ఒక రకంగా బాధపడుతుంది. ఇంత గొప్ప అవకాశం, భవిష్యత్తు పూర్తిగా తెలుస్తుంది, ఎవరో ఏబీసీ ఎక్స్వైజీ పర్సన్స్తో కాదు, మీ యొక్క భవిష్యత్తు పాత్రల ద్వారానే. అంటే 100% వాస్తవమై తీరుతుంది వీరు చెప్పేది. అలాగే ఏవేవైతే తప్పులు చేసి 16 సంవత్సరాలలో ఒకవేళ చేసి ఉంటే ఉన్నాయో అవన్నీ చేయకుండా ముందే చెప్తున్నారు, ప్రికాషన్స్ ఇస్తున్నారు. ఇలుగో ఈ దారిలో వెళ్ళకు, ఇలా ఉంటుంది, ఈ దారిలో వెళ్ళు, ఇలా బాగుంటుంది, ముందే చెప్తున్నారు. వండర్ఫుల్ కదండి. మన యొక్క భవిష్యత్తు పుస్తకం మనం చదువుకొని ఈరోజే ఎక్కడ ఏది చెయ్యాలి చెయ్యకూడదు తెలుసుకోవడం ఎంతమందికి దొరుకుతుంది ఇలా? ఈ పిల్లలిద్దరికీ దొరికితే ఇలా మాట్లాడుతున్నారేంటి వీళ్ళు అన్నట్టుగా హీరోయిన్ లెస్లీ అనుకుందనమాట. నా భార్య యువ లెస్లీ నా భార్య అంటే హీరోయిన్ లెస్లీ యువ లెస్లీ పక్కన కూర్చుందట. నేలపై కూర్చొని మాట్లాడుతూ ఉంటే వీరిద్దరూ కవలల్లా అనిపిస్తున్నారు నాకు. గదిలో మేము తప్ప ఎవ్వరూ లేని ఈ ఏకాంతంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీలో కొన్ని లోపాలు ఉండవచ్చు, కానీ మీరిద్దరూ అసాధారణమైన వ్యక్తిత్వం కలవారు. కొన్ని మార్లు కఠినమనిపించినా లేదా ఇతరులు మిమ్మల్ని వింతపోకడలు గల వ్యక్తులు అనుకున్నా సరే, మీ అంతర ప్రజ్ఞకు, మీలోని నైతికత్వానికి కట్టుబడి ఉన్నారు. మీలోని ఈ ప్రత్యేకతే మిమ్మల్ని ఇతరుల నుంచి ఒంటరివారిని చేస్తుంది. కానీ ఇదే మీ ఇద్దరిని కూడా లోపరహితమైన వ్యక్తులుగా, సంపూర్ణమైన వ్యక్తులుగా కలిపేది కూడా. ఆమె చెప్పేది వారిరువురు శ్రద్ధగా వింటున్నారు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు ఇలా ఉంటారు, చూసేవాళ్ళకు వింతగా అనిపిస్తుంది మీ ప్రజ్ఞ, మీ యొక్క ఆలోచనలు అవన్నీ. కానీ ఆ వింతగా అనిపించేదే మిమ్మల్ని ఇద్దరిని ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానంలో కూడా ఉంచుతుంది. కాబట్టి ప్రపంచానికి వింత అనిపిస్తుందని మిమ్మల్ని మీరు మార్చుకోవక్కర్లేదు అన్నట్టుగా వీళ్ళు సలహా ఇస్తున్నారనమాట. ఇప్పుడు చెప్పండి, ఆమె మాటలు సత్యం కావని, ఇదంతా వ్యర్థమైనది అని అనుకుంటే ఇక దీన్ని మీరు వదిలేయవచ్చు. ప్రస్తుతం మేమే ఓ సమస్యలో చిక్కుకున్నాము, దాని గురించి మేము ఆలోచించుకోవాలి మరి అని హీరో రిచర్డ్ అన్నాడు. సరే,
మాకు అసలు సమస్య ఉంది, మీ గురించి ఆలోచించడం కాదు, కానీ మీకు మంచి జరగాలని చెప్తున్నాము. లేదంటే మీకు వద్దు అనుకుంటే మా సమస్య గురించి. అంతే కదండి. వీళ్ళు ఎక్కడికి వచ్చారో, అసలు ఏమైంది, మరణించారా, మరణించిన తర్వాత వచ్చారా, ఇంకా క్లారిటీ ఏమీ రాలేదు వీళ్ళకి. మరి ఆ పెద్ద ప్రశ్నను పక్కన పెట్టేసి ఈ యువలెస్లీ యువ రిచర్డ్ని ఉద్ధరించాలి అన్న ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మాదేదో మా సమస్యను మేము చూసుకుంటాం మీకు వద్దంటే అన్నట్టుగా హీరో రిచర్డ్ చెప్పారు. అప్పుడు వెంటనే యువలెస్లీ యువ రిచర్డ్, లేదు లేదు, ఇద్దరూ కలిసి అంటూ, మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. ఎన్ని ఉత్పాతాలు సంభవించినా మేము మాత్రం కనీసం ఇంకో 16 సంవత్సరాలు జీవించడం మాత్రం ఖాయం. వాళ్ళిద్దరు ఏమన్నారంటే, ఇప్పటికి కూడా చెప్పిన దాన్ని బట్టి మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, కలిసి ఉంటున్నాం, అద్భుతాలు సృష్టిస్తాం, అదంతా చెప్పలే. ఖచ్చితంగా 16 సంవత్సరాలు అయితే బ్రతుకుతాం, అది మాత్రం గ్యారంటీ మిమ్మల్ని చూసిన తర్వాత. ఎందుకంటే బ్రతికే ఉన్నారు కదా వాళ్ళు. 16 సంవత్సరాలు, అంతకుమించి చెప్పలేదు. బికాస్ రైట్ నౌ హీరో రిచర్డ్, హీరోయిన్ లెస్లీ బతుకున్నారా లేదా మనకి ఏదీ తెలియదు, ఇంకా నథింగ్ వి నో. కాబట్టి 16 సంవత్సరాలు మాత్రం బ్రతుకుతామని మాకు అర్థమవుతుంది అని చెప్తారనమాట. మరి అప్పుడు జీవించి ఉండేది మేమా లేక మీరా ప్రశ్నించింది యువ లెస్లీ. జరగబోయేదంతా మాకు తెలుసనుకుంటున్నారా? లేదు, కనీసం మేం బతికామా లేదా చనిపోయామా కూడా మాకు తెలియదు. కానీ మీ భవిష్యత్తు నుంచి మా గతంలోకి రావడం అనేది మాత్రం అసాధ్యం కాదని మాకు తెలిసింది. యువలెస్లీ యువ రిచర్డ్కి వీళ్ళు భవిష్యత్తు, మన హీరో హీరోయిన్కి యువ జంట పాస్ట్. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఐ మీన్ నా భవిష్యత్తు నుంచి గతంలోనికి అక్కడి నుంచి ఇక్కడికి కాదండి, భవిష్యత్తు నుంచి గతంలోకి రావడం మాత్రం అసాధ్యం కాదు అనేది తెలిసింది. కానీ మేము ఇంకా బతుకున్నామా చచ్చామా మాకు ఇంకా తెలియలేదు, కాబట్టి మాకు అన్నీ తెలుసు అని ఏమీ అనుకోకండి అని యువజంటతో చెప్తున్నారు. మీ నుంచి కూడా మేము కొంత ఆశిస్తున్నాము, చెప్పింది నా భార్య. దానికి ఆ యువతి తలపైకెత్తి అందమైన కళ్ళు విప్పారంగా, ఏమిటది అని ప్రశ్నించింది. కాలక్రమంలో వేరే మేము అవుతాము, మీరు చేసే తప్పులకు మేము శిక్ష అనుభవించాల్సిన పని లేదు. ఐమ్ సారీ, కాలక్రమంలో వేరే మేము అవుతాము, మీరు చేసే తప్పులకు మేము శిక్ష అనుభవించవలసిన వాళ్ళము, మీ కష్టాల ఫలాల లాభాలను అందుకునేది మేమే, మీరు విజ్ఞతతో చేసే ప్రతి ఎన్నికకు గర్వించేది మేమే. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే మాస్టర్స్, భవిష్యత్తు వచ్చి గతంతో మాట్లాడుతున్నట్టుగా, యువజంట ఓల్డ్ జంట పక్కన పెట్టేసేయండి. భవిష్యత్తు గతానికి ఏం చెబుతోంది అంటే, దయచేసి సరి అయిన ఆలోచనలు, సరి అయిన నిర్ణయాలు తీసుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో అనుభవించబోయేది మీరే అని చెప్పినట్టుగా. మనందరికీ అది సూత్రం ఇక్కడ, అది నేర్చుకోవాల్సిన లెసన్ అనుకోండి. సో మళ్ళీ చదువుతాను. కాలక్రమంలో వేరే మేము అవుతాము, మీరు చేసే తప్పులకు శిక్ష అనుభవించవలసిన వాళ్ళం మేము, మీ కష్టాల ఫలాల లాభాలను అందుకునేది కూడా మేమే, మీరు విజ్ఞతతో చేసే ప్రతి ఎన్నికకు గర్వించేది మేమే, మీ అనాలోచిత చర్యలకు బాధపడేది మేమే, మీ ఇద్దరి వెనక దాగి ఉన్న ప్రగాఢమైన స్నేహితులము మేమే. ఏమి జరిగినా మమ్మల్ని మరవకండి, దయచేసి మమ్మల్ని విడదీయకండి. భవిష్యత్తు చెబుతోంది గతంతో. మనం జనరల్గా ఈరోజు చేసే చాయిసెసే మన యొక్క భవిష్యత్తు అనుకుంటాం కదా, అలాంటి భవిష్యత్తు వచ్చి మనకేం చెబుతోంది అంటే, సరి అయిన నిర్ణయాలు తీసుకోండి, దాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడం. సింపుల్గా మనందరికీ తెలిసిన ప్రిన్సిపులే. ఎంత అత్యంత అద్భుతమైన క్యారెక్టర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ రచయిత గారు. మేము నేర్చుకున్నది ఏమిటంటే, స్వల్పకాలిక సౌఖ్యాల కోసం దీర్ఘకాలిక సమస్యలతో ఘర్షణ అనేది కాదు మనం ఎదురు చూడవలసింది, సులభంగా కనిపించే ఏ దారి కూడా సులభం కాదు అంటూ నా యువ రూపం వైపుకు తిరిగి, తప్పుదోవ పట్టకుండా మనం మనల్ని ఎలా కాపాడుకోగలం అని ప్రశ్నించాను. దానికి యువ రిచర్డ్ ఏమన్నాడంటే, ఇదివరకే నేను 1-2 అడ్డదారులు తొక్కిన భావన నాలో ఉన్నది అని చెప్పాడు. ఇలాంటిది ఏదో చెబుతావని నాకు తెలుసు, నేను అనుకున్నాను. తప్పుదోవలు కూడా సరి అయిన తోవల వలె మనకు ముఖ్యమే, కొన్ని మార్లు వాటికి మరింత ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు దాని నుంచి వచ్చే అనుభవ జ్ఞానం వల్ల
కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ తప్పుతోవ అనేది మాత్రమే తెలవడం కాకుండా మరికొంత సరికొత్త జ్ఞానం కూడా తెలుస్తుందన్నమాట మనకి. అది చెప్తున్నారు అక్కడ. తప్పుడు తోవలు సౌఖ్యమైనవిగా ఉండవు కదా, మళ్ళీ ప్రశ్నించాడు యువ రిచర్డ్. అవును, అయినా అని ఆపేశాడు మన హీరో రిచర్డ్. అకస్మాత్తుగా నా మాటలకు అడ్డొస్తూ యువ లెస్లీ ఇలా అడిగింది. మీరు తప్ప మాకు వేరే భవిష్యత్తే లేదే అని అడిగింది యువ లెస్లీ. ఆ అమ్మాయి అలా సూటిగా అడిగేసరికి ఏదో తెలియని భయం నన్ను ఒక్కసారిగా ఆవరించింది. మాకు మీరు తప్ప వేరే గతం లేదా ప్రశ్నించింది నా భార్య. లేదనుకుంటాను, సమాధానమిచ్చాడు యువ రిచర్డ్. ఉంది, అతని వైపు తీక్షణంగా చూస్తూ అన్నాను. రిచర్డ్ అన్నాడు. మీరు తప్పిస్తే మాకు వేరే ఈమెమన్నది యువ లెస్లీ, మీరు తప్ప మాకు వేరే భవిష్యత్తు లేదా అన్న క్వశ్చన్ యువ లెస్లీ అడిగింది. అప్పుడు హీరోయిన్ లెస్లీ ఏం చెప్పింది? మీరు తప్ప మాకు వేరే గతం లేదా అని హీరోయిన్ లెస్లీ అడిగింది. ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అప్పుడు ఏమీ లేదనుకుంటా, అంతే, మనకు కనిపిస్తున్నది కూడా వీళ్ళు వాళ్ళ గతం, వాళ్ళు వీళ్ళ భవిష్యత్తు, అంతే ఉన్నది. ఇంకా వేరేది ఎందుకు ఉంటుంది? మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం కూడా ఆన్సర్ లేదు కదా. అయితే సడన్గా రిచర్డ్ ఏమన్నాడంటే, ఉంది, అతని వైపు తీక్షణంగా చూస్తూ అన్నాడనమాట రిచర్డ్. అవును, ఉంది. అందుకే మా గతంలో ఇలా మా భవిష్యత్తు రూపాలు కార్మెల్ పట్టణంలోని హాలిడే ఇన్ హోటల్లో మా గదికి వచ్చి మాకు సలహాలు ఇచ్చిన సంఘటనలేవి వాస్తవంగా మా జీవితంలో జరగలేదు. ఇవన్నీ మీకు సంభవిస్తున్నాయో తప్ప మాకు సంభవించలేదు. కాబట్టి మీరు కాకుండా మాకు అనేక ఇతర గతాలు ఉండి ఉంటాయని నేను ఘంటాపదంగా చెప్పగలను. దిస్ ఈజ్ ఆల్సో ద అనదర్ ప్రిన్సిపల్ మాస్టర్స్. మనకు అర్థం కానిది, మన అనుభవంలోకి రానిది, మల్టీ డైమెన్షనల్స్ ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్స్ అని చెప్పుకున్నాం చూడండి. ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్లో ఏమంటున్నాడంటే, ముందు పేజీలోనే మనకు చెప్పాడు, ఇప్పుడు మీరు అదృష్టవంతులు, మీకు మీ భవిష్యత్తు రూపాలుగా మేము కనపడుతున్నాము. ముందు జరగబోయే తప్పుల్ని ఆల్రెడీ చెయ్యకుండా తప్పించుకోవచ్చు, ఆల్రెడీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఎంతో అదృష్టవంతులు మీరు అని చెప్పాడు మన హీరో. రైట్. సో దానికి ఎక్స్టెన్షన్ పార్ట్గా ఇప్పుడు ఏమంటున్నాడంటే, కేవలం మాకు మీ గతం మాత్రమే కాదు, ఇంకా వేరే గతాలు ఉండే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మేము ఆ వయసులో ఉన్నప్పుడు మీరిప్పుడు ఎదుర్కొంటున్న సంఘటన ఏదైతుందో మాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఆ రోజు. అంటే అర్థం ఏంటి? ఏదో వేరే గతం మాకు ఉందన్నట్టే కదా అక్కడ. అంటే ఇతర ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్స్ మేము ఎక్స్పీరియన్స్ చేశాము అన్నది ఘంటాపదంగా చెప్పగలను అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్స్ చెప్పాను కదా మాస్టర్స్, ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే మనము ఈ భౌతిక లైఫ్లో దీని ఆధారంగా దీన్ని అర్థం చేసుకోవడానికి అంత సింపుల్ ప్రిన్సిపల్ ఏమీ కాదు. నాలో అణిగి ఉన్న భావాలు మాటలుగా రూపాంతరం చెందగానే లేజర్ విస్ఫోటనం జరిగి గదిలోని వారందరి దేహాల్లోంచి దూసుకెళ్ళినట్లయింది. ఈయనకీ తెలియని జ్ఞానం అన్నమాట ఇప్పుడు ఆయన మాట్లాడింది. అందుకే గట్టిగా చెప్పాడు, నార్మల్గా కాకుండా తనలో నుంచి ఏదో శక్తి స్వరూపం ఆ విధంగా మాట్లాడిందా అన్న విధంగా చెప్పాడు. ప్రతి పదం కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఘంటాపదంగా చెప్పగలను అని చెప్పాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు? అణిగి ఉన్న భావాలు. మనకు ముందరి చాప్టర్స్లో చెప్పాడు కదా, నైట్లో నిద్ర పట్టలేదు, అవన్నీ ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఒక బుక్ చదివాడు ఆయన, ఆ బుక్ సంబంధించినవన్నీ ఆయన మనసులో మెదులుతూ ఉండేవి అని చెప్పేసి చెప్పాడు కదా. ఆ భావాలు మాటలుగా రూపాంతరం చెంది ఆ యువజంటతో చెప్పాడు. కాబట్టి అతనికి ఏమనిపించిందంటే, ఒక లేజర్ విస్ఫోటనం జరిగి గదిలోని వారందరి దేహాల్లోంచి దూసుకెళ్ళినట్లు అయ్యింది. మేమిక్కడికి ఎందుకు వచ్చాము? మాకు తెలిసింది ఏదో వీరికి చెప్పడానికి. కానీ వీరు నిజంగా మా గతకాల స్వరూపాలైనా రూపాలైనా, వారి జీవన యానమేనా చేరి గమ్యం ఇవ్వాల్టి మేముగా మారేది?
క్వశ్చన్ మార్క్స్ ఇవన్నీ ఆయనకి. మేము వారి క్షేమం గురించి ఆలోచించాము, వారికి దీర్ఘాయువు ఉందని భరోసా ఇచ్చాము. కానీ మేము వారి కోసం వేచియున్న భవిష్యత్తు రూపాలం కాదా? వారికి వేరొక అవకాశం అంటూ ఉంటుందా? వారి జీవితం మాలాగా కాకుండా ఇంకో విధంగా మలుపు తిరుగుతుందా? ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఇప్పుడే అన్నాడు, మాకు వేరే గతాలు కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మీ యువజంట ఎక్స్పీరియన్స్ చేస్తున్నదేదో మేము చెయ్యలేదు, అంటే ఇంకేదో గతం ఉన్నది మాకు అని చెప్పగానే, మరి అలాంటప్పుడు యువజంటకు వీళ్ళిద్దరు భవిష్యత్తులో ఎలాగ ఉన్నారో ప్రస్తుతము అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా. డిఫరెంట్ ఫ్యూచర్స్ కూడా ఉండవచ్చు కదా, డిఫరెంట్ చాయిసెస్ తీసుకుంటే. మనకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇప్పుడు నేను ఈరోజు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీసుకుని ఉంటే ఇంజనీర్ ఈ ఈ ఈ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నాను. అదే నేను బైపీసీ తీసుకొని డాక్టర్ కోర్స్ చేసి ఉంటే నా లైఫ్ ఎలా ఉంటుంది? ఇది మాట్లాడుకున్నాం కదా మాస్టర్స్. అలాంటిదే ఇప్పుడు మేము చెప్పే దాని ద్వారా ఈ యువజంట డిఫరెంట్ చాయిసెస్ని పిక్ చేసుకున్నట్లయితే డిఫరెంట్ భవిష్యత్తుని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మేము చెప్తున్నాం మీరు పెళ్లి చేసుకోండి, మంచి ఇద్దరు కలిపి ఒక గొప్ప శక్తిలాగా అవుతారు, చాలా గొప్పగా జీవిస్తారు, ఇద్దరు అసలు ఒకరు వదిలిపెట్టకుండా ఉంటారని మేము చెప్తున్నాం. ఇన్ కేస్ వాళ్ళిద్దరూ వినలేదు, డిఫరెంట్ చాయిస్ తీసుకున్నారు, ఈవిడ ఒక ఆమెని, ఈయన ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం, ఆవిడ ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకోవడం, అప్పుడు డిఫరెంట్ భవిష్యత్తు ఉండొచ్చు కదా. అంటే ఒకరికి మల్టిపుల్ వేస్లో గతంలో లీడ్ చేసింది ఉండవచ్చు, భవిష్యత్తు ఉండవచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్స్కి తీసుకెళ్తున్నాడు. మేము మీ భవిష్యత్తు రూపాలమో కాదో అంతా మీకు అనవసరం ప్రస్తుతానికి, కానీ మీ ప్రేమ వ్యవహారంలో మాత్రం వెనకడుగు వేయకండి అని నా భార్య వాక్యం పూర్తి చేయకనే ఉలిక్కిపడి నా వైపు చూసింది. గది గోడలలో కంపనాలు మొదలైనట్లు మెల్లగా ఉరుము వలె శబ్దం చేస్తూ ఊగసాగాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కాస్తో కూస్తో క్లారిటీ ఉంది. పాపం మా యువజంటకు ఏది, గతం ఏంటి, భవిష్యత్తు ఏంటి, గొడవలేంటి, వాళ్ళకి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకూడదని ఏం చెప్పారంటే, సరే అవన్నీ పక్కన పెట్టండి, ఎన్ని భవిష్యత్తులు ఉన్నాయి ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టేసి మీరిద్దరు మాత్రం మీ ప్రేమ వ్యవహారంలో మాత్రం వెనకడుగు వేయకండి. ఇద్దరూ కలిస్తే గొప్ప శక్తి అవుతుంది. కాబట్టి అందులో మాత్రం వెనకడుగు వేయకండి, ఆ చాయిస్ మాత్రం మిస్ చేయకండి, వేరే చాయిస్ పిక్ చేసుకోకండి అని గట్టిగా చెప్తున్నారనమాట. ఆ చెబుతూ ఉన్నప్పుడట గది గోడలలో కంపనాలు మొదలై మెల్లగా ఉరుము వలె శబ్దం చేస్తూ ఊగసాగాయి. అప్పుడు హీరో రిచర్డ్ ఏమన్నాడంటే, ఏంటి భూకంపమా అని అడిగాడు. అలాంటిది ఏమీ లేదే, అంతా సవ్యంగానే ఉంది కదా అని చెప్పింది యువ లెస్లీ. అవును, ఏమీ జరగలేదు కదా సమాధానం ఇచ్చాడు యువ రిచర్డ్. మాకు మాత్రం గదిలో క్షణానికి కంపనాలు తీవ్రమవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఓన్లీ హీరో హీరోయిన్కు మాత్రమే ఆ కంపనాలు తెలుస్తున్నాయి, యువజంటకు ఏమీ తెలియడం లేదు. అది గుర్తుపెట్టుకుందాం. నా భార్య భయపడుతూ లేచి నిలబడింది. నేను ఆమె చేతిని అందుకుంటూ, శరీరులైన ఈ ఇరువురికి ఇక్కడ ఏ భూకంపము వచ్చినట్లుగా లేదు. ఇక ఛాయారూపమైన, ఛాయ అంటే నీడ, ఛాయారూపమైన మనకు ఏం జరుగుతుంది? ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళిద్దరూ శరీరాలతో ఉన్నారు, వాళ్ళకి ఏ భూకంపం లేదు అని చెప్తున్నారు. జరిగితే ఆ భూకంపానికి ఇబ్బంది పడవలసింది వాళ్ళిద్దరు. వాళ్ళు ఏదేమీ లేదంటున్నారు, నీడలాగా, అంటే ఒక శరీరంతో లేము మనము. అలాంటప్పుడు ఏం జరుగుతుందని ఎందుకు భయపడ్డం అన్న టైప్లో భార్య భయపడుతూ ఉంటే చెప్పాడనమాట. మరి కాసేపటికి ఆ ప్రదేశం అంతా తీవ్రంగా ప్రకంపిస్తూ లేత నీలి రంగులోకి మారసాగింది. క్రమంగా గోడలు కనుమరుగైపోయాయి. శబ్ద తీవ్రత మరింత పెరిగింది. మాకేం జరుగుతుందోనని మా యువరూపాలు కళ్ళు ఇంతగా చేసుకుని ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇప్పుడు స్పర్శ అనుభవం కలుగుతోంది, కేవలం పక్కనున్న నా భార్య చెయ్యి మాత్రమే. ఇద్దరూ కలిసి హాయిగా జీవించండి అని గట్టిగా అరిచింది నా భార్య చివరిగా. విమాన శబ్దం గింగుర్లు తిరుగుతూ ఉండగా మరుక్షణం హోటల్ గది కనుమరుగైపోయింది. మా ఫ్లయింగ్ బోట్
నీటిపై వేగాన్ని క్రమంగా అందుకుంటూ గాలిలోనికి ఎగరడానికి సిద్ధమైంది. ఫాలో అవ్వండి మాస్టర్స్, నేను చదువుతూ ఉంటాను. విమానం క్యాబిన్లో అన్ని పరికరాలు సరిగా పనిచేస్తున్నట్లుగా లైటు వెలుగుతున్నాయి. లెస్లీ ఉపశమనం పొందిన దానిలా సంతోషంతో కేరింతలు కొడుతూ విమానం కిటికీని చేతితో తడుతూ, గ్రౌలీ, నిన్ను మళ్ళీ చూడ్డం చాలా ఆనందంగా ఉంది అని అనింది. కంట్రోల్ స్టిక్ను నా వైపుకు లాగగానే మా చిన్ని విమానం నీటిని ఛేదించుకుంటూ గాలిలోనికి లేచింది. నీటిలోని ఇసుక పర్రలు క్రమంగా అగోచరమయ్యాయి, అంటే కనబడడం మానేశాయి. మళ్ళీ గాలిలోకి ఎగరడం ఎంతో క్షేమంగా అనిపించింది. గ్రౌలీ తనంతట తానే కదిలింది. గ్రౌలీ మనల్ని కార్మెల్ హాలిడే ఇన్ నుంచి తప్పించింది. కానీ కాక్పిట్లో థ్రాటిల్ని ఎవరు ముందుకు లాగారబ్బా అని ఆశ్చర్యంతో అన్నాను. లెస్లీ సమాధానం చెప్పేలోగా నేను అనే శబ్దం మా వెనక నుంచి వినిపించింది. మేము ఇద్దరము ఒకే మారు వెనక్కి తిరిగాము. ఆశ్చర్యంతో మాట రావడం ఆగిపోయింది. 300 అడుగుల ఎత్తులో గాలిలో ప్రయాణిస్తున్న మాకు విమానం వెనక సీట్లో మరో ప్రయాణికురాలు కనిపించింది. ఇది స్టార్ట్ చేయకుండా మొత్తం వరకు ఎందుకు చదివాను అంటే ఈ చాప్టర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మాస్టర్స్. సో చెప్తాను. వాళ్ళు మా యువ రిచర్డ్కి యువ జంటకు వీళ్ళు చెప్పారు కదా, మీరేమి భవిష్యత్తు గురించి అవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే వీళ్ళకి చాలా కన్ఫ్యూషన్గా ఉంది. మీరిద్దరు మాత్రం మీ ప్రేమ అది 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 స్ప్రౌట్ అయ్యేలాగా, అంటే మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఆ బాటలోనే ఉండండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళకు సడన్గా భూకంపంలాగా అనిపించింది. హీరోయిన్కి మాత్రమే, యువలెస్లీకి అనిపించలేదు. సో అవి క్లియర్గా ఉన్నాయి వీళ్ళకి ఆ ప్రకంపనాలు. ఎందుకు అంటే ఆ ప్లేసు, ఆ హోటలు, ఆ గది, ఎవ్రీథింగ్ మెల్లమెల్లగా మాయమైపోయాయి. ఎక్కడికి వచ్చారు మళ్ళీ? ఎక్కడి నుంచి వెళ్ళారు ఆ ప్లేస్కి, హోటల్కి? మనకు గుర్తున్నట్లయితే నీటిలోకి వీళ్ళ విమానం దింపగానే నీళ్ళని అటు ఇటు కదిపేస్తూ ఆ మధ్యలో, బికాస్ పెద్దగా లోతు లేదు కాబట్టి ఫ్లైట్ దిగింది కదా, ఆ ప్లేస్లో నుంచి హోటల్ గదిలోకి జంప్ అయ్యారు కదా డైరెక్ట్గా, మనకి ఏ దారి చూపించలేదు. మళ్ళీ హోటల్ గది మాయమైపోయింది, ఎవ్రీథింగ్ మాయమైపోయింది. మళ్ళీ బ్యాక్ వాటర్ మీదున్న విమానం దగ్గరికి వచ్చారు. ఆశ్చర్యంగా లోపల కాక్పిట్ రూమ్లో ఉన్నాయి కదా, కాక్పిట్లో ఉన్న లైట్లన్నీ వెలుగుతున్నాయి. అంత బాగా పనిచేస్తుంది. విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది. థ్రాటిల్ అని ఒకటి చెప్పారు కదా, బహుశా నేను అనుకుంటున్నాను, నాకు కూడా తెలియదు మాస్టర్స్. కార్లో గేర్ ఉంటుంది చూడండి, అలాంటిది ఏదైనా ఉండి ఉంటుంది థ్రాటిల్ అంటే, ఆ డ్రైవింగ్ వీల్ టైప్ ఏమో ప్రాబబ్లీ అలాంటిది. అది అసలు ఎవరు ఆన్ చేశారో కూడా తెలియడం లేదు వీళ్ళకి. ఆ థ్రాటిల్ ముందుకు ఎవరు లాగారో తెలియట్లేదు, కానీ విమానం సేఫ్గా గాల్లోకి ఎగురుతుంది. కింద వాటర్లో ఇసుక పర్రులు, ఆ రంగురంగులు అన్నీ కనిపించాయి కదా, అవేవి కనిపించట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. మన హీరోయిన్ లెస్లీకి హ్యాపీగా కూడా ఉంది. జస్ట్ నవ్వు చెప్పుకున్నాం కదండి, ఫస్ట్ అమ్మాయిలు ఆ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎ గర్ల్ లైఫ్. అది చాలా మంచి లక్షణం కూడా అని చెప్పొచ్చు. విండో ఓపెన్ చేసి చక్కగా చూస్తుంది అనమాట, హ్యాపీ అవుతుంది. వెంటనే క్వశ్చన్ వచ్చింది, ఎవరు లాగారు దీన్ని, ఎవరు స్టార్ట్ చేశారు ఈ థ్రాటిల్ని, ఆ విమానం నడిపేదాన్ని అని చెప్పిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇంకొక ప్రయాణికురాలు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళిద్దరే కదా మనకు తెలిసినంత వరకు, ఇప్పటి వరకు మూడో వ్యక్తి లేరు. అఫ్ కోర్స్ యువ జంట కలిశారు, మన మన ఇద్దరు తప్పిస్తే ఇంకెవ్వరు లేరు. కానీ వెనకాల ఇంకొక ప్రయాణికురాలు కనిపించిందంట. అక్కడ స్టాప్ చేశారు మాస్టర్స్, ఆశ్చర్యానందాల దగ్గర. సో మనం కూడా అక్కడే స్టాప్ చేసుకోవాలి. Thank you so very much for giving me this opportunity. Let me stop the recording.